మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అడిగింది, జాన్ వెస్లీ గారు, రేపు రాత్రి 12 గంటలకు మీరు మరణించాల్సి వస్తే మీ యొక్క స్పందన ఏంటండి, మీ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఆ స్త్రీ జాన్ వెస్లీ గారిని అడిగింది. రేపు రాత్రి 12 గంటలకు నేను మరణించాల్సి వస్తే నేను ఏ ఏ పనులు చేయటానికి ప్రణాళికలు రచించానో, షెడ్యూల్ ఉందో, ఆ పనులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి క్రమబద్ధంగా నేను చేసుకుంటూ వెళ్తా. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఒక ప్రాంతంలో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో వాక్య పరిచర్య చేస్తాను. అలాగే రేపు ఉదయాన్నే 5 గంటలకి సంఘంలో వాక్య పరిచర్య చేయాలి, వాక్య పరిచర్య చేస్తాను. అలాగే రేపు మధ్యాహ్నం వేళ ఒక స్నేహితుని ఇంట్లో చిన్న పరిచర్య ఉంది, కూడిక ఉంది. ఆ ఇంటిని దర్శించి వాళ్ళని ధైర్యపరిచి ఆ కుటుంబంలో ప్రార్థనా కూడిక నిర్వహిస్తాను. అలాగే రేపు సాయంత్రం 5 గంటలకి సంఘంలో కమిటీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంత మాత్రమే కాకుండా రేపు రాత్రి కూడా ఒక ప్రాంతంలో వాక్య పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య కోసం నేను వెళ్తాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత కరెక్ట్గా సాయంత్రం 10 గంటలకి నా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని నా యొక్క రూమ్కి వచ్చి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకొని నా పరుపు మీద పడుకొని నిద్రిస్తాను. మీరు చెప్పినట్లు 12 గంటలకు నేను చనిపోవాల్సి వస్తే, మరణించాల్సి వస్తే కరెక్ట్గా 12 గంటలకు ఆ నిద్రలోనే నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను. ఈ లోకంలో కన్ను మూయడం ఆలస్యం, నా ప్రభువు ముందు కళ్ళు తెరుస్తాను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకు ఉంది. ఎగ్జాక్ట్గా 12 గంటలకు నేను మరణిస్తే నేను నేరుగా నా ప్రభువు చెంతకు నేను చేరబోతున్నాను అనేది బట్టి నమ్మకం నాకు ఉంది. అందును బట్టి మరణము నన్ను ఏ క్షణము పలకరించినా ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ క్షణమైనా కానీ ఆ మరణాన్ని నేను స్వాగతిస్తాను. ఆ మరణము ముంగిట నేను నిల్చొని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఎందుకోసం అనంటే మరణించినా కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నేను కళ్ళు తెరుస్తాననే దృఢమైన సంకల్పం నాకు ఉంది అని చెప్పి మెథడిస్ట్ వ్యవస్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారు చాలా ధైర్యముతో, నిశ్చయతతో ఈ మాట చెప్పాడండి. ఈ రోజున ఆ ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? రేపు సాయంత్రం నువ్వు మరణించాల్సి వస్తుంది, ఏంటి నీ స్పందన అంటే ఏం చెప్తావు? నువ్వు నా ఆస్తిపాస్తుల్ని పలానా వ్యక్తులకు రాయాలని చెప్పి అంటామేమో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతామేమో, గుండెలు బాదుకొని ఏడుస్తామేమో, మన కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించుకుంటామేమో, వాళ్ళని వీళ్ళని పలకరించాల్సిన వాళ్ళందరినీ కూడా పలకరించి మాట్లాడి మన ఆస్తులను గురించి, బ్యాంక్ స్టేట్మెంట్ల గురించి, బ్యాంక్ బ్యాలెన్స్లను గురించి, మన యొక్క భూములు పొలాలని గురించి వాళ్ళకి చెప్తామేమో, అఫిడవిట్లు రాస్తామేమో, వీలునామాలు రాస్తామేమో. బహుశా మన స్పందన అలానే ఉంటుందేమో. గజగజ వణికిపోతామేమో. అయ్యో, ఈ మరణము నాకు తటస్థించకుండా ఉంటే బాగుంటుంది. ఈ మరణము నుంచి తప్పించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా మనం చేస్తాం. మరణము మనల్ని కబలించకుండా ఉండటానికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఆ మరణము నుంచి తప్పించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. మరణం అంటే అందుకే భయం మనకి. మరణం అంటే గజగజ వణికిపోతాం మనం. మరణం అంటే ఎప్పుడు వస్తుందో అని చెప్పి, మరణం అంటేనే మనకి తెలియనటువంటి ఒక హృదయమంతా వేదన, భయముతో నిండుకొని ఉంటుంది. కానీ ఏ మనిషి అయినా కానీ మరణాన్ని తప్పించుకోగలడా? ఏ మనిషి అయినా కానీ మరణము నుంచి, మరణ కబంధ హస్తాల నుంచి ఏ మనిషి అయినా కానీ విడుదల పొందగలడా? ఏ మనిషి అయినా కానీ మరణాన్ని దాటి ఈ లోకంలో జీవించగలడా? ఎవరి వల్ల అయినా అవుతుందా? ఎవ్వరి వల్ల కూడా కాదండి. ఏ వ్యక్తి అయినా కానీ మరణాన్ని ఎదుర్కొని తీరాల్సిందే.
కానీ మనలో ఉండాల్సినటువంటి నిశ్చయత ఏంటి అంటే, మరణము ఏ క్షణము నన్ను పలకరించినా, ఏ క్షణము మరణానికి నన్ను నేను అప్పగించుకోవాలి అని అనుకున్నా, ఐఆమ్ రెడీ. ఎందుకు? రక్షణ పొందినటువంటి విశ్వాసి మరణానికి భయపడ్డండి. మరణం అంటే భయం లేదు నాకు, మరణం అంటే భీతి లేదు నాకు, మరణం అంటే చింత లేదు నాకు, మరణం అంటే వణుకు లేదు నాకు. ఏ క్షణము మరణం వచ్చినా కానీ నేను స్వాగతిస్తాను. ఎందుకోసం అనంటే, ఈ లోకములో నేను రక్షణ పొందాను కాబట్టి. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తాడో, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చి నా పాపములు ఆయన మీద మోసుకొని శిలువ మీద నాకు బదులుగా రక్తాన్ని చిందించి, నాకు బదులుగా శిలువ మరణము పొంది గాయాల పాలయ్యి నా పాపాలన్నీ కూడా శిలువ మీద ఆయన వేసుకొని ఆ మరణముకి ఆయన తను తాను అప్పగించుకొని పునరుద్ధానుడుగా 3వ రోజు తిరిగి లేచాడు అని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తారో, ఖచ్చితంగా వారు రక్షించబడినటువంటి వ్యక్తులు. రక్షించబడినటువంటి వ్యక్తులకి ఏ క్షణము మరణము పలకరించినా కానీ ఆ రక్షించబడినటువంటి వ్యక్తి నేరుగా ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఎందుకోసం? యేసు ప్రభువును విశ్వసించావు కాబట్టి. రక్షించబడకపోతే, రక్షణ ఏ వ్యక్తిలో అయితే లేదో, రక్షణ అనుభవము ఏ వ్యక్తిలో అయితే లేకుండా ఉంటుందో, ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణమా, అమ్మో మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో ఏమో, మరణించిన తర్వాత నేను ఏ ప్రాంతానికి చేరుకుంటానో, లేకపోతే మరణించిన తర్వాత నా పరిస్థితి ఏంటో, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి మరణం అంటే భయపడేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. కాదు నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి, నిజమైనటువంటి ఆత్మీయుడు, నిజమైనటువంటి క్రీస్తు యోధుడు, నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి మరణానికి తల వంచడు, మరణానికి భయపడడు. కాబట్టి ప్రియమిత్రమా, ప్రియ స్నేహితుడా, మరణం అంటే భయపడుతున్నావా? మరణం అంటే చింతిస్తున్నావా? భయపడొద్దు. ఎందుకోసం? నీవు రక్షణ పొందితే నీకు భయం ఉండదు. అలా కాకుండా ఈ రోజున రక్షణ పొందకుండా, రక్షణ నిశ్చయత లేకుండా, రక్షణ అంటే అనుభవ జ్ఞానము నువ్వు సంపాదించకుండా ఉంటే నువ్వు మరణానికి భయపడుతున్నావు. ఈ 2 వ్యత్యాసాలని గమనిద్దాం. మనం మరణానికి భయపడే గుంపులో ఉన్నామా, మరణానికి భయపడని గుంపులో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని మరణానికి భయపడని గుంపులో మనం ఉంటే ఎంతైనా శ్రేయస్కరము అనే విషయాన్ని నేను మీకు తెలియజేసి, రక్షణ నిశ్చయతను ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.